జనగామ జిల్లాలో కేసీఆర్ పర్యటన విడ్డూరంగా ఉందన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కేసీఆర్ పర్యటించిన పొలంలో వరుసగా 4 బోర్లు వేయటం అనుమానంగా ఉందని అన్నారు. తీహార్ జైల్లో ఉన్న కవితను కేసీఆర్ పరామర్శించి ఉంటే బావుండేదన్నారు యశస్విని. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబెల్లి జైలుకు వెళ్లటం ఖాయమన్నారు. కేసీఆర్ కావాలనే నీటి రాజకీయం చేస్తున్నారన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టని కేసీఆర్ ఇక్కడికి రావటం విడ్డూరం అంటున్న యశస్విని, ఝాన్సీలతో అశోక్ ఫేస్ టు ఫేస్. పొలం బాట పట్టారు. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుపుల మండలం ధరవత్తండలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కరెంటు కోతలు, పంటలు ఎండిపోయాయని చెప్తున్నారు. ఇది ఎలా చూస్తారో తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీరెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ఈ కరెంటు కోతలన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అంటారు. మీరు దాన్ని ఎట్లా చూస్తారు? ఇంకా వాళ్ళు చెప్తారు, చెప్పడానికి చాలా ముచ్చట్లు చెప్తారండి. ఇప్పుడు పంట పొలాలు ఎండిపోయినాయని మా దేవరుప్పలకు కూడా వచ్చిండ్రు ధరావత్ తండకి. మరి అందరూ కూడా అదే తండకు వస్తున్నారు. ఈ గతంలో దయాకర్ రావు గారు అదే తండకు వచ్చిండ్రు, అదే ఒక్కటే రైతుని పట్టుకున్నారు వీళ్ళు. దయాకర్ రావు గారు వచ్చిండ్రు, హరీష్ రావు గారు వచ్చిండ్రు, ఈరోజు కేసీఆర్ గారు వచ్చిండ్రు, రేపు కేటీఆర్ గారు వస్తారు, ఎల్లుండి హిమాంశు కూడా వస్తాడు. మరి వీళ్ళంతా కూడా అదే రైతు దగ్గరకు వస్తున్నారు. ఆ రైతుకి ఉన్నది, సత్తమ్మకు ఉన్నది 8 ఎకరాలు అయితే 2 ఎకరాల పొలం వేసుకుంది, 2 ఎకరాలలో వేసుకుంది. అందులో అర్ధెకరం కన్నా తక్కువ పొలం ఎండిపోయింది. అది కూడా ఎందుకు? తను ఎవరైనా ఒక బోర్ వేసుకుంటే అది రాకపోతే కొంచెం దూరంగా ఇంకొకటి అది కూడా ఆగే వేసుకుంటారు కదా. 4 బోర్లు ఉన్నాయి అక్కడ. దానికి ఎందుకు వేసుకున్నారో 4 బోర్లు మరి మాకు కూడా తెలియదు. ఇంకెక్కడికి కూడా వెళ్ళట్లేదు. మరి ఇక్కడ సినిమా షూటింగ్ అనుకుంటున్నట్టున్నారు. అది తప్పు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నీళ్లు లేవా అంటున్నారు. అసలు ఆ మాటనే తప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది డిసెంబర్లో, వర్షాలు అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే పడలేదు. మరి కాళేశ్వరం అది కుంగిపోవడం వల్ల అన్ని నీళ్ళన్నీ వదిలేసిండ్రు. అదే నీళ్లు కనుక ఉండుంటే యూజ్ అయ్యేవి. పాలకుర్తి రిజర్వాయరు, చెన్నూరు రిజర్వాయరు, ఈ 2 కూడా ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వమే ఫౌండేషన్ స్టోన్ వేసింది. కానీ దయాకర్ రావు గారు 10 ఏళ్ల నుండి కూడా ఏ పనులు కూడా పూర్తి కాలేదు. అవి అన్ని ఎక్కడ వేసిన పనులు అక్కడనే ఉన్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో పనులు కాలేదని మీరు అంటున్నారు. అసలు రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దినం పాలకుర్తిని ఆయన చెప్తారు. మీరు ఎట్లా చూస్తారు? ఆదర్శం ఎంత ఆదర్శమో ఒకసారి మా దగ్గరకు వస్తే మేము అన్ని ఒక్కొక్కటి తీసుకెళ్లి చూపిస్తాము. ఆదర్శం లేదు, ఏమీ లేదు. మరి అన్నిటికన్నా పెద్ద ఎగ్జాంపుల్ ఇదే. పాలకుర్తి రిజర్వాయర్, చెన్నూరు రిజర్వాయర్ 2 కూడా ఎక్కడ 10 ఏళ్లలో అవి పూర్తి కాలే. మరి ఇంత సమయం గతంలో మంత్రి ఇలాగా కూడా ఉన్నారు దయాకర్ రావు గారు. ఆ సమయంలో అయినా పూర్తి చేసేది ఉండే. కమిషన్లకు అకృతిపడి 370 కోట్లకి ఉన్న దాన్ని కాంట్రాక్టర్లను మార్చి 490 కోట్లకు చేసిండ్రు. అయినా కానీ పనులేం పూర్తి కాలేదు. కానీ మా ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఫౌండేషన్ స్టోన్ వేసింది మేమే, పూర్తి చేసేది కూడా మేమే, తప్పకుండా పూర్తి చేస్తాము. మరి నష్టపరిహారం గురించి మాట్లాడినరు. అట్లనే 10 ఏళ్ళు వాళ్ళు ఎటువంటి నష్టపరిహారాలు ఇవ్వలేదు. మరి 10,000 రైతులకి గతంలో నష్టం జరిగితే 10,000 ఇచ్చినామని చెప్తున్నారు. ఎక్కడ కూడా ఏ రైతులకు వాళ్ళు 10,000 ఇవ్వలేదు కదా, నష్టపరిహారం ఇంకేమీ కూడా ఇవ్వలేదు. ఫామ్ హౌస్ నుంచి ఈరోజు బయటకు వచ్చిండ్రు కేసీఆర్ గారు. చాలా మంచిగా ఆనందంగా ఉంది అట్లా వచ్చినందుకు. ఇదే కనుక గత 10 ఏళ్లలో చేసి ఉంటే ఇంకా బాగుండేది. అసెంబ్లీకి అయితే రారు కానీ ఫామ్ హౌస్లోనే ఉంటారు. మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ఏదో అర్ధెకరాన్నే పట్టుకున్నారు. మీరు ఈ కేసీఆర్ పర్యటనను ఎట్లా చూస్తారు? ఏమీ లేదండి, అది ఆల్రెడీ స్క్రిప్ట్ రాసుకొని ఇది ఒక కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లటానికే తప్పితే రెండోదేమీ కనిపించట్లేదు. వాళ్ళ తప్పులు వాళ్ళే చూపించుకుంటున్నారు వచ్చి, అంతే. ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 3.5 నెలలు కూడా అవ్వలేదు. సో 3.5 నెలలకి ఇవన్నీ తప్పులు చేశారు అంటున్నారు. మరి వాళ్ళు 10 ఏళ్ల నుంచి పరిపాలన చేసి ఎన్ని తప్పులు చేశారు? మా పాలకుర్తి నియోజకవర్గ మాజీ మంత్రి గారు మా పాలకుర్తి నియోజకవర్గాన్ని 15 ఏళ్ళు పరిపాలించిండు. మరి ఆయన ఏం చేసిండనేది ఆ తప్పులు ఎత్తుక్కోవటానికి ఒకళ్ళ మీద ఒకళ్ళ తప్పితే ఇది రెండోది లేదు. మన కేసీఆర్ గారు ఎన్నడూ అసెంబ్లీలో అడుగుపెట్టినోడు కూడా ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టాడు. మరి ఎందుకు అనుకుంటున్నారు? ఈరోజు అంటే ముసల కన్నీరు గార్చి నిన్ను ఓడగొట్టిన ప్రజలు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో నీకు సానుభూతి కావాలనే ఉద్దేశంతో తప్పితే వేరే ఉద్దేశం అయితే లేదు. నువ్వు సానుభూతి చూపించాల్సింది, ఓదార్పు యాత్ర చేయాల్సింది దీనివల్ల మీద కాదు. నీ బిడ్డ అయిన కవిత అరెస్ట్ అయినందుకు ఓదార్పు యాత్ర చేయాలి. మరి రేపు మన ఫోన్ ట్యాబింగ్ కేసులో కానీ
మరి శ్రీనిధి కేసుల్లో కానీ వేల కోట్లు అది అవినీతి జరిగింది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా తొందరలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్ ప్రకారం తప్పకుండా అరెస్ట్ అవుతారు. ఎందుకంటే ఎవరిని వదిలిపెట్టే పరిస్థితే లేదు. ఈ ఓదార్పు యాత్ర అనేది అప్పటి వరకు దాచిపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడే మీకు తిరిగి మళ్ళీ కాలు పనిచేయకుండా ఉంటుంది. సో అప్పుడు మీరు తప్పకుండా చేయాలి. ఇది పరిస్థితి. చేసిన తప్పిదాలను అన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే దయాకర్ రావు ఈ పంట పరిశీలన పెడుతున్నారని యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి చెప్తున్నారు. వీడియో దశరథతో అశోక్, మ్యూజిక్ న్యూస్, జనగామ జిల్లా.